హలో అండి. అందరూ బాగున్నారా? సో, ఈరోజు నా ఫ్లైట్‌లో ఏం జరిగిందంటే, ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేస్తుంది. దాంట్లో వాళ్ళ ఫాదర్‌కి వీల్ చైర్ అవసరం పడింది. సో, ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మా దగ్గరకొచ్చి రిక్వెస్ట్ చేశారు. మాకు వీల్ చైర్ కావాలి. ప్లీజ్ అరేంజ్ చేయండి అని. సో, ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, వీల్ చైర్స్ ఎన్ని బుక్డ్ ఉన్నాయి అనేది ఒక రికార్డ్ ఉంటది. సో, ఆ రికార్డ్ ప్రకారం ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే వీల్ చైర్స్ రెడీగా బయట వెయిట్ చేస్తాయి. కానీ ఫ్లైట్ మధ్యలో వచ్చి మీరు రిక్వెస్ట్ చేస్తే మేము వాళ్ళని అడగగలుగుతాం, చూడగలుగుతాం ఎక్స్ట్రా మనకేమైనా కుదురుతుందా వీల్ చైర్స్ అని. అంతేకాని ఆల్రెడీ బుక్డ్ చేసుకున్న వీల్ చైర్స్ని మనం వేరే ప్యాసింజర్స్ ఎవరైతే బుక్ చేసుకోలేదో వాళ్ళకి ఇవ్వలేము. సో దీనివల్ల మీకే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే బుక్ చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? సో వాళ్ళనైతే మనం ఇబ్బంది పెట్టొద్దు కదా. అండ్ వీల్ చైర్కి మీకేం ఛార్జెస్ పడవు. వీల్ చైర్ కంప్లీట్లీ ఫ్రీ. సో మీకు ఒకవేళ వీల్ చైర్ అవసరం ఉంటుందేమో పెద్దవాళ్ళకి, లేకపోతే నాకు లెగ్ ఇంజరీ అయింది, లేకపోతే ఫర్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ రీజన్స్గా ఉంటే మీరు బుక్ చేసుకొని వదిలేయండి. మీకు లేదు అంటే, అవసరం లేదు అంటే ఇట్స్ వెల్ అండ్ ఫైన్. బట్ కావాల్సి వస్తుందేమో అని డౌట్ ఉన్నా సరే తప్పకుండా మీరు బుకింగ్ చేసుకుంటున్నప్పుడే అక్కడ వీల్ చైర్ ఆప్షన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఆప్ట్ చేసుకోండి. సో దట్ దీనివల్ల మీకు ఇబ్బంది ఉండదు. ఆల్ రైట్, థ్యాంక్ యూ.